నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరదకు 100కు పైగా ఫైర్ ఇంజన్లు సహాయక చర్యలు పాల్గొన్నాయని, ప్రొక్లైనర్లు, టిప్పర్ల ద్వారా వేస్టేజ్ ని తరలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సహాయ చర్యలో 32 మంది ఐఏఎస్లు పనిచేస్తున్నారు. 179 మంది సచివాలయాలకి, 179 సీనియర్ అధికారులకి ఇన్ఛార్జీలుగా పెట్టామని తెలియజేశారు. ఎవరైనా చనిపోతే మృతదేహాలని బంధువులకు అప్పగిస్తున్నాం. మృతుల కుటుంబాలకి 5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే అన్ని ట్రాక్టర్లు ఎంగేజ్ చేస్తున్నాం. ఎక్కడన్నా ట్రాక్టర్ పోలేకపోతే చిన్న వెహికల్స్ పెట్టుకుంటున్నాం. అది కూడా అవసరమైతే ఈ యొక్క పవర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉపయోగిస్తాం. ఒక 2 మాత్రం హెలికాప్టర్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఇంకొక పక్క డ్రోన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడికక్కడ బాగా చేయగలిగాయి. ఈరోజు ఒక 25 డ్రోన్స్ ఉపయోగించారు. రేపు ఇంకొక 30-40 దాకా అదనంగా వస్తున్నాయి. ఒక 60-70 డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి అందించడం కోసం నీళ్లుండేది ఇక్కడ దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం. రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం, అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. రెండోది, రేపు ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి. కానీ ఆ నీళ్లు ఇమీడియట్గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఆ వాటర్ని అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ అటు వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో, సబ్ స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం. అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుడమేరులో 90% ఆక్రమణలే విజయవాడకి శాపంగా మారాయని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ వయసులోనూ జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయన్ను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సబబు కాదు. వైసీపీ నేతలను ఉద్దేశించి హితో పలికారు. వైసీపీ నేతలు ముందు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆ తర్వాత ఆరోపణలు చేయాలని అన్నారు. 214 సహాయ శిబిరాలు చేశాం. దాదాపు 45,369 పైచిలుకు జనానికి ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి. 213 మెడికల్ క్యాంప్స్. ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగుతూ మనకి కనీసం 8 కిలోల వెయిట్ ఉన్నది. అది దాంట్లో మనం పెట్టేది రైస్, ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి ఒక 10 కేజీలు బియ్యం, అలాగే నేత కార్మికులకైతే, మత్స్యకారులకైతే అది 50 కేజీలు బియ్యం, అలాగే కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, అలాగే బంగాళదుంపలు 1 కేజీ,
ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్, వాటర్, ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు. లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం. ఇప్పుడు మనకున్న 6 జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా చాలా చాలా దెబ్బతింది. దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ 26 టీమ్స్, అలాగే ఎస్డీఆర్ఎఫ్ 22 టీమ్స్, ఇండియన్ నేవీ నుంచి 2 టీమ్స్ వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి, మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి మనకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 26 టీమ్స్ పంపిస్తే దాంట్లో 12 స్టేట్, మన 2 ఎన్డీఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 22 మనం డిప్లాయ్ చేస్తే 12 స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మన ఎన్టీఆర్ జిల్లాకే మనం చేయాల్సి వచ్చింది. అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి. అలాగే 2 ఎస్డీఆర్ఎఫ్ 1 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి, ఒక 2 ఎస్డీఆర్ఎఫ్ 1 ఎన్డీఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి, అలాగే 1 ఎన్డీఆర్ఎఫ్ 1 ఎస్డీఆర్ఎఫ్ బాపట్ల, అలాగే 3 ఎస్డీఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి, 1 ఎస్డీఆర్ఎఫ్ మంగళగిరి, ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ 1-2 స్టాండ్ బైలో ఉన్నాయి. అలాగే 6 హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి. 2 ఇండియన్ నేవీ నుంచి, 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. వీటి ద్వారా దాదాపు 21 మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిసిన్ కానీ చేశారు. దాదాపు 228 పడవలు అరేంజ్ చేయబడి, ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వీ హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్, ఆల్మోస్ట్ 174 మోటరైజ్డ్ బోట్స్, 54 నాన్ మోటరైజ్డ్ బోట్స్. ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందామని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను అవి మనం చేయగలరు. కాబట్టి ఈ 3 అడుగులు 4 అడుగుల్లో ఈ మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది. అలాగే 154 బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి. వైసీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుల ముందస్తు బెయిల్కి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులోను ముందస్తు బెయిల్కి హైకోర్టు నో చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. విజయవాడ ముంపుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గురువారం సింగనగర్ ప్రాంతంలో పర్యటించిన ఆమె వరద బాధితుల్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమని అన్నారు. బుడమేరు రక్షణకి వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సూచించారు. అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఎందుకు కట్టడి చేయలేమో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత ముందు కూడా ఇలాంటిదే జరిగింది అని వింటున్నాం. ఈసారి అయితే వచ్చిన ఫోర్స్ కి బీమ్స్ కూడా దెబ్బతిన్నాయి. ఇది సామాన్యమైన దెబ్బ కాదు. ఇంత హిస్టారికల్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ కి ఇంత పెద్ద దెబ్బ తగిలింది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించకపోతే, పెనాల్టీ పెద్దగా లేకపోతే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం ఎన్నో ప్రాజెక్టులకు కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు కూడా కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయకపోతే చాలా చోట్ల చూసాం మనం. గేట్లు కూడా ఊడి నదులలో తేలడం చూసాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఈ ఒక్క బ్యారేజ్కే కాదు, మిగతా ప్రాజెక్టులు అన్ని కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా నివారించిన అవసరం ఉంది. మరొకసారి ఇంత వరద, ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరమూ ఊహించలేదు.
కానీ రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందుకు ముందే ప్రభుత్వాలు అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదలు నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు కాబట్టి. బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు 1000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగింది. కానీ బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8000 క్యూసెక్ల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరొక అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండిపడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకి చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మిగతా 2 గంటలు పూడ్చేలా పనులు జరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకి ఆటంకం కలుగుతోంది. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికుల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియని పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేష్ కోరారు. క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తామని అన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఏం చేయటం లేదని, అసలు ప్రణాళికబద్దంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితుల్ని పరామర్శించారు. అనంతరం చంద్రబాబు సర్కార్ అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు, వర్షాల గురించి ముందస్తు సమాచారం ఉంది, అయినా ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. ప్రజలపై చంద్రబాబుకు కనీసం కనికరం లేదు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డపిస్తున్నారని జగన్ ఘాటు విమర్శలు చేశారు. 2,000 మంది జనాభా, 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి. కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని అన్నారు. మోడీ పాలనలో భారతదేశం పేదరికం లేని దేశంగా అవతరిస్తుందని అన్నారు. విజయవాడ వరద బాధితులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని అన్నారు. లాలుపురం రోడ్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర అధ్యక్షతన జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నేతలు సుజనా చౌదరి
సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు. ఈ మేరకు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా నూతన నాయకత్వానికి రాజకీయ అవకాశాలు బీజేపీ కల్పిస్తుందని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు పాలపాటి రవికుమార్, చెరుకూరి తిరుపతిరావు, చరక వాళ్ళకి భారతదేశంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఎంతుంది. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలా నష్టపోతున్నాం. అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగుదల చాలా అవసరం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆవశ్యకత కూడా పెరగాలి అని అంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలి, యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ సంఖ్యా రాజకీయమైన ఏదైనప్పటికీ కూడా మనకు కావాల్సినవి మనకు నష్టం జరగకుండా, మన దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేయించి, దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి చేరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుతుంది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాయకులు అవసరం, సమర్థత సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ డ్రైవ్లో బాగా పార్టిసిపేట్ చేయించి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు ఆర్థిక వ్యవస్థలను బట్టి చూసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడకుండా కనుక వాళ్ళు రాజకీయాల్లో తిరిగి పాడవకుండా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చక్కగా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ కనుక చూపెడితే డెఫినెట్గా రాజకీయ ఆవశ్యకత ఏమిటి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు మంచి పార్టీలో ఉంటే సిద్ధాంతపరంగా ఒక పద్ధతిగా వస్తే కనుక ప్రజాసేవ ఎలా చేయొచ్చు. ఒక ఎంపీ ఉద్యోగం, ఎమ్మెల్యేను, ఇంకోటి పదవులు ముఖ్యం కాదు. పదవులు అంటే ఆ పదవికి వన్నె తేవాలి, మంచి దానికి పేరు సంపాదించుకోవాలనుకుంటే పదవి కంటే ముఖ్యం ప్రజాసేవ. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముందు ప్రజాసేవ చేయాలి, చేయగలిగిన శక్తి ఉండాలి. ఆ పదవి ద్వారానే ఆధారపడి ఉండే వ్యక్తిత్వాలు కాకుండా మంచి వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ కన్విన్స్ చేసి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో హైదరాబాద్ విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లాకి సముద్ర తీరంలో ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో ఈ మార్గంలో రైలు సర్వీసుల్ని పునరుద్ధరించారు. అయితే గురువారాల్లో కొన్ని రైళ్ల సర్వీసుల్ని రద్దు చేయగా ఈరోజు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి, గరీబ్ రథ్ రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్ రైల్ని కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్ల మీదుగా కాకుండా పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. దీంతో పాటు మహబూబ్ నగర్, విశాఖ, ముంబై, ఎన్టీటీ, విశాఖ, సికింద్రాబాద్, కాకినాడ టౌన్, బీదర్, మచిలీపట్నం రైళ్లని సైతం పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాజహిత కార్యక్రమాలలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు ముందుంటుందని అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు వ్యాపార వర్గాలు తమ వంతు సహకారం అందించి మానవత్వం చాటుకోవాలని అన్నారు. గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. నిత్యావసర వస్తువులైతే నేరుగా బాధితులకు అందించాలని సూచించారు. ఈ విషయంలో స్థానిక అధికారులు, రాజకీయ నాయకుల సలహా తీసుకోవాలని అన్నారు. డబ్బులైతే సీఎం సహాయ నిధికి లేదా వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయాలని అన్నారు. గతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపార వర్గాలు చేసిన సహాయ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు టీఎల్వి వీరాంజనేయులు, శివకుమార్, నగేషు, శంకర్, శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడి నేను పెద్ద తుఫానుగా మారి కొన్ని చోట్ల జనం పోవడానికి వీలైన పరిస్థితి, కొన్ని చోట్ల తెగిపోయి విజయవాడ లాంటి ప్రాంతాల్లో
కనీసం 7 చోట్ల 10 అడుగులు మించి నీళ్ళు వచ్చి బయటికి రావడానికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక సహాయం చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మనం చేసిన పని ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా వరద బాధితులు కానీ ఈ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే 3 లారీలు ఆర్టీసీ అట్లాగే మన మాణిక్యవేలు సహకారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సహకారంతో తిరుపతి, కడప, నెల్లూరు కొన్ని వస్తువులు, దుప్పట్లు మన గుడ్డలు పంపించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కిరాణా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఎక్కడైతే జనం పోవడానికి వీలైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలు తెగించి ఆటోలు పెట్టి నిత్యావసర వస్తువులు తక్కువ రేటు చక్కటి మొత్తం అందజేయడం జరిగింది. అదే ముస్లిం తోఫాకి దాదాపు 5,000 మందికి ఒక్కరోజు తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది, మనం పంపిణీ చేసాం. అంటే మనం ఏం చేస్తామంటే కరోనా టైం కానీ విపత్తు టైం కానీ అనేక చోట్ల విశాఖపట్నం, రేపల్లి అనేక చోట్ల ఇబ్బంది వచ్చినప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహజంగా మనం పోగు చేయడం కానీ మేము వీటం కానీ చేసి వ్యాపారస్తులు కలిసి పనిచేయడం జరిగింది. అట్లాగే రెడీమేడ్ వాళ్ళైతే ఒక మాడి వాళ్ళ కుట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో గుడ్డలు ఇస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈ సైజు వాళ్ళు తయారు చేసి స్కూల్స్లో కానీ పేదవాళ్ళకి కానీ పంపాము. అంటే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక మందికి స్టూడెంట్స్కి మేధావులైన వాళ్ళకి పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడడం మేధావులై ఉండాలి. మేధావులై ఉంటే స్కాలర్షిప్లు అనేక మందికి 100-150 మంది సంవత్సరాలు ఇచ్చేవాళ్ళం, ఇస్తున్నాం కూడా. ఇదంతా కూడా వ్యాపార వర్గాలు సహాయ సహకారం చేస్తున్నాం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వ్యాపార సంస్థలన్నీ కూడా పాత గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరూ కూడా సాధ్యాసాధ్యాలను బట్టి మీకు ఓపిక ఉండి మీ సభ్యులు ఇష్టపడితే వస్తువులు పోగు చేసి మీరే డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ రాజకీయ నాయకులు ఎవరితో వాళ్ళని కలిసి ఏ ఊళ్ళో ఎంతమందికి ఎక్కడికి వాళ్ళని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.